హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. మనం ప్రీవియస్గా డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది చేసుకోవడం జరిగింది. అయితే మనకి ఒక పక్క స్టాటిక్ పార్ట్కి సంబంధించి వీడియోస్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి వీక్లీ రౌండప్ అనాలిసిస్ అంటే హిందూ న్యూస్ పేపర్ మనం మిస్ అవ్వకుండా వీక్లీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం కవర్ చేస్తూ వీక్లీ రౌండప్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఎవ్రీ సండే మనం మండే టు సాటర్డేకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కవర్ చేద్దాం, రైట్? సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ వీక్లీ టాపిక్స్ అనేవి చూస్తే ఏ క్లోజర్ రీడ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2025 to 26 సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ ఇన్ ఇండియాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్, సుప్రీంకోర్టు రూలింగ్ ఆన్ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా చూద్దాం, ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఇంక్రీజ్డ్ అలొకేషన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ యూనియన్ బడ్జెట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కూడా చూద్దాం, వాట్ ఈస్ బెగ్గర్ థై నైబర్ పాలసీకి సంబంధించి కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, రెపో రేట్ కట్ ఫ్రమ్ 6.50 to 6.25కి సంబంధించి కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బయోటెక్నాలజీ పాలసీకి సంబంధించి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఫస్ట్ మనకి ఎడిటోరియల్ సంబంధించి చూసుకుంటే బియాండ్ ట్యాక్స్ కట్స్ ఏ క్లోజర్ రీడ్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్. ఇది మనకి ఎకానమీకి సంబంధించి మనం కవర్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ యూనియన్ బడ్జెట్ సంబంధించి మనం ట్యాక్స్ కట్స్ అనేవి మనం ప్రైమరీగా మనం చూసాం. అయితే ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, మొత్తం ఓవరాల్ యూనియన్ బడ్జెట్లో అసలు ఫిజికల్ కన్సాలిడేషన్ టార్గెట్స్ కానీ మనకు అందులో ఛాలెంజెస్ ఏమున్నాయి, ట్యాక్స్ కట్స్ కానీ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ MSME సెక్టర్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, అందులో ఛాలెంజెస్ ఏంటి, అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కొన్ని ఎక్స్టర్నల్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ ఛాలెంజెస్, క్లైమేట్, క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఇవన్నీ మనం కవర్ చేస్తూ ఈ ఆర్టికల్లో కవర్ చేశారు ఎడిటోరియల్లో, రైట్? సో దాని గురించి మనం ఒక క్లోజర్ రీడ్గా మనం చూడవచ్చు, రైట్? ఫస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ కన్సాలిడేషన్ టార్గెట్స్ అనేవి ఛాలెంజెస్ అనేవి చూసుకుంటే ఇక్కడ బడ్జెట్ అనేది ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఏదైతే ఉందో 4.4% ఆఫ్ GDP ఇన్ ఫైనాన్స్ ఇయర్ 26గా మనకి టార్గెట్ అయితే లక్ష్యం అయితే పెట్టుకుంది. అంబిషియస్ రెవెన్యూ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవుతూ, రైట్? ఇక్కడ ఛాలెంజెస్ ఏమున్నాయి దీన్ని మనం అందుకోవడానికి అంటే మనం ఆల్మోస్ట్ 11.2% ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ అనేది మనకి ప్రొజెక్ట్ అవుతుంది. అదేవిధంగా 14.4% ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ అనేది టూ ఆప్టమిస్టిక్గా ఉంది, అంటే ఆశావాదంగా ఉందనేది కూడా ఇక్కడ కొంత ఛాలెంజ్గా చెప్తున్నారు సమస్యగా. నెక్స్ట్ మనం ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే సెకండ్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ మనకి 2025 నుంచి 30 అనేది చాలా క్రూషియల్గా చెప్తున్నారు. ఇక్కడ క్రెడిబిలిటీ ఇష్యూస్ అనేవి ఫేస్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే పాస్ట్ ఫెయిల్యూర్స్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి, రైట్? సో అదేవిధంగా మనకి 5 lakh crore నెట్ మార్కెట్ బారోయింగ్స్ అనేవి క్రౌడ్ అవుట్ ప్రైవేట్ క్యాపిటల్కి సంబంధించి మనకు కొంత ఇబ్బంది అవ్వచ్చు. అది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి కూడా మనకి కొంత అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏం చేయాలి అంటే ఇక్కడ ఎఫిషియెంట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రియలిస్టిక్ అసెట్ మానిటైజేషన్ స్ట్రాటజీస్ అనేవి చాలా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉందంటే మనం అసెట్కి సంబంధించి మానిటైజేషన్ అంటే రియలిస్టిక్గా ఉండాలి, వాస్తవ ఆధారంగా మనం ఉన్న మనీ మానిటైజేషన్ అనేది జరగాలి, స్ట్రాటజీస్ వ్యూహాలు అనేవి కొత్తవి జరగాలి. ఇక్కడ ఎప్పుడైతే అవి చేస్తే అవి మనకి ఫిజికల్ స్టెబిలిటీ అనేది చాలా అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్? సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్యాక్స్ కట్స్. ఇక్కడ ట్యాక్స్ కట్స్ అనేవి వాటికి సంబంధించి ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది చూస్తే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది అప్ టు 12 lakhsకి సంబంధించి మనం బెనిఫిట్స్ అయితే మిడిల్ క్లాస్కి మనం చూడొచ్చు, బట్ అది ఆల్మోస్ట్ 1 lakh crore రెవెన్యూ లాస్గా ఇక్కడ చెప్తున్నారు, రైట్? హౌస్ హోల్డ్ సేవింగ్స్ అయితే కొంత డిక్లైన్ అవుతున్నట్టు చూపిస్తున్నారు. 18.4% GDPగా ఫినాన్షియల్ ఇయర్ 23లో మనం చూసాం, బట్ ఇక్కడ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి సంబంధించి పెరిగే అవకాశం ఉంది, కొన్ని కన్సర్న్స్ అయితే పెరుగుతున్నాయి ఇక్కడ, రైట్? అదేవిధంగా ఇక్కడ కీ కన్సర్న్ ఏంటి అంటే ట్యాక్స్ రెవెన్యూస్ తగ్గుతున్నాయి, ఇది గవర్నమెంట్ స్పెండింగ్ లిమిట్ చేసే అవకాశం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి అనేది కూడా ఇక్కడ మనకి ట్యాక్స్ కట్ రిలేటెడ్గా మనకున్న ఎఫెక్ట్స్, రైట్? నెక్స్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అదేవిధంగా MSME సెక్టార్కి సంబంధించి మనం చూసుకుంటే సపోర్ట్ ఏ విధంగా ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది ఓన్లీ 17% GDP ఉంది, ఇది అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది, ఇది గమనించాలి మనం ఇక్కడ, రైట్? బడ్జెట్ ఇనిషియేటివ్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ క్రెడిట్ ఫెసిలిటీ
ఫెసిలిటీస్ అనేవి పెరుగుతున్నాయి ఎంఎస్ఎంఈస్కి. ఒక పక్క నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనేది బిజినెస్ ఈజింగ్ కావచ్చు, క్లీన్ టెక్నాలజీ అడాప్షన్ కావచ్చు, మనం పెంచుతున్నాం, రైట్. ఇది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదేవిధంగా ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ అనేది రివైజ్ చేసాం, రైట్. ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ అనేవి 2.5x ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. అదేవిధంగా టర్న్ ఓవర్ థ్రెషోల్డ్స్ కూడా డబుల్ చేసాం. ఇవన్నీ మనకి కొంత పుష్ అనేది ముందుకు వెళ్తుంది ఎంఎస్ఎంఈ సెక్టార్ సపోర్ట్ అనేది, రైట్. అయితే ఇందులో ఛాలెంజెస్ ఏమున్నాయనేది గమనిస్తే ల్యాక్ ఆఫ్ ఎంఫసిస్ అనేది ఇండస్ట్రియల్ R&Dకి సంబంధించి చాలా తక్కువ ఫోకస్ అయితే ఉంది. ఓన్లీ 0.64% మాత్రమే జీడిపిలో దీనికి సంబంధించి మనకు ఉంది. అది ఒకటి గమనించాలి. అదేవిధంగా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెగ్యులేటరీ ఎఫిషియన్సీ అయితే చాలా అవసరం. చైనా, జర్మనీ లాంటి వాటితో మనం పోటీ పడాలంటే కంపల్సరీ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెగ్యులేటరీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సంబంధించి అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ మనకి ఫోర్త్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ సంబంధించి మనం చూసుకుంటే అందులో ఉన్న గ్యాప్స్ చూసుకుంటే కీ బడ్జెట్ ఇనిషియేటివ్స్ రూపంలో మనకి PM ధాన్య కృషి యోజన అనేది మనం చూస్తే హై ఈల్డింగ్ సీడ్స్ మిషన్ అనేది కూడా ఇవి మనకి ప్రొడక్టివిటీని పెంచే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది కూడా 3 lakh నుంచి 5 lakh పెంచడం కూడా మనకు ఒక ఇంపార్టెంట్, రైట్, ఇనిషియేటివ్. అదేవిధంగా టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 100 లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేశారు. ఇవన్నీ మనకి ఇనిషియేటివ్స్, కీ బడ్జెట్ ఇనిషియేటివ్స్గా మనం తీసుకోవచ్చు. అయితే ఇందులో ఛాలెంజెస్ ఏమున్నాయి? ఛాలెంజెస్లో చూసుకుంటే స్ట్రాంగ్ మెజర్స్ అనేవి లేవు అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి. అయితే ఇండియాస్ లీడర్షిప్ అయితే మిల్లెట్స్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఉన్నప్పటికీ మనం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా కొన్ని చర్యలు అయితే బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా షార్ట్ టర్మ్ క్రెడిట్ అనేది ఫోకస్ అనేది ప్రైస్ వాలటిలిటీ మీద ఇగ్నోర్ చేస్తుంది. మార్కెట్ ఇన్ఎఫిషియన్సీ ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద కూడా కొంత ఇగ్నోర్ చేస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఛాలెంజెస్ ఏ ఉన్నాయో అవి చూస్తే పాజిటివ్ స్టెప్స్ అనేవి మనం చూసుకుంటే భారత్ ట్రేడ్ నెట్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భారత్ ట్రేడ్ నెట్ అదేవిధంగా MSME ఎక్స్పోర్ట్ క్రెడిట్ సపోర్ట్ కూడా మనకి ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే గ్యాప్స్ ఇందులో చూసుకుంటే డైవర్సిఫికేషన్ అనేది లేదు. అంటే ఓన్లీ IT కావచ్చు, BPO కావచ్చు, ఈ సర్వీసెస్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. డైవర్సిఫికేషన్ అయితే లేదు దీనికి దాటి. అది మనకి ఇక్కడ అది కూడా మనం చూసుకుంటే 10.5% మాత్రమే CAGRకి సంబంధించి మనకి గ్రో అవుతుంది. అది కూడా మనకి డైవర్సిఫికేషన్ లేకపోవడం వల్ల అది ఒక గ్యాప్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రూపీ డిప్రిషియేషన్ అవ్వడం, రైట్, రూపీ వాల్యూ అనేది తగ్గడం, అదేవిధంగా ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గడం, ఇవన్నీ మనకి ఒక స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ స్ట్రాటజీ అవసరం అనేది చెప్తున్నాయి. అది గమనించాలి. అదేవిధంగా ఫిస్కల్ సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం. వాల్యూ యాడెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మా కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా హై వాల్యూ అగ్రికల్చర్ కావచ్చు, వీటికి సంబంధించి ఫిస్కల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. అది కొంత తగ్గింది అనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి మనం ఒక లిమిటెడ్ పుష్గా మనం చెప్పుకోవచ్చు. బడ్జెట్ ఇనిషియేటివ్స్కి వచ్చేసరికి లిథియం అయాన్కి సంబంధించి బ్యాటరీ రీసైక్లింగ్ కావచ్చు, డ్యూటీ ఎగ్జంప్షన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్ సంబంధించి కొన్ని ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా సోలార్, ఫోటోవాల్టిక్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కొంత సపోర్ట్ అయితే ఉంది. ఇవి కొంత ఇంపోర్ట్ డిపెండెన్సీ మీద తగ్గిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది కొంత లిమిటెడ్ పుష్ అయితే ఉంది. అయితే ఛాలెంజెస్ ఏమున్నాయంటే అంత పెద్దగా చెప్పుకోనంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ గ్రిడ్ మోడర్నైజేషన్ కావచ్చు, ఎనర్జీ స్టోరేజేషన్ కావచ్చు, ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్, వీటికి సంబంధించి అంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కడ కేటాయించలేదని చెప్తున్నాం. అదేవిధంగా ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్ అనేది చాలా వరకు ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో లో కార్బన్ ఎకానమీ, క్లైమేట్ రిలేటెడ్గా లో కార్బన్ ఎకానమీకి సంబంధించి షిఫ్టింగ్లో ట్రాన్సిషన్కి సంబంధించి మనం చాలా లిమిట్ చేస్తుంది. ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్ నుంచి బయటకు రావాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. కంక్లూజన్కి వచ్చేసరికి ఏం చేయాలంటే బడ్జెట్ అనేది కంపల్సరీ, ఈ బడ్జెట్ చూస్తే కొంత ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది, కానీ ట్రాన్స్ఫార్మేటివ్ పుష్ అనేది అంటే ఒక మార్పుకి సంబంధించి ప్రోత్సాహం అయితే మెనీ సెక్టార్స్లో మనకి కనిపించట్లేదు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఎగ్జిక్యూషన్ క్రెడిబిలిటీ కూడా మనం చెప్పలేం. అంటే ఇన్ని
ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఇంత సపోర్ట్ ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియదు. కోర్స్ కరెక్షన్ కూడా మనకి చాలా అవసరం. ఈ విల్లింగ్నెస్ అనేది చాలా అవసరం సక్సెస్ సాధించాలంటే, రైట్. అయితే విధంగా ఇక్కడ గ్రోత్ కావచ్చు, ఫిజికల్ స్టెబిలిటీ కావచ్చు, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కావచ్చు, వీటిని బ్యాలెన్స్ చేస్తే మనకి ప్రధానమైన ఛాలెంజ్గా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇది ఈ బడ్జెట్కి రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఇష్యూస్. నెక్స్ట్ మనకి హౌ మచ్ ఇన్ సబ్సిడీస్ డూ ఫాజిల్ ఫ్యూయల్స్ రిసీవ్, ఇది మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కవర్ చేసుకుంటాం. ఇక్కడ శిలాజ ఇంధనాలకు సబ్సిడీల్లో ఎంత శాతం పెడుతున్నాం, ఎంత సబ్సిడీస్ ఇస్తున్నాం అనే దాని మీద నడుస్తుంది ఈ పర్టికులర్ ఎడిటోరియల్, రైట్. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి శిలాజ ఇంధనాల సబ్సిడీస్ ఏ విధంగా ఉన్నాయి ఇండియాలో అనే దాని మీద ఫోకస్ చేస్తాం. ఇండియా అనేది కొన్నిటికి సంబంధించి అంటే 2015 నుంచి మనం చూసుకుంటే పెట్రోల్ మీద, డీజిల్ మీద సబ్సిడీస్ అనేవి తగ్గించాయి. ఇది మార్కెట్ బేస్డ్ ప్రైసింగ్ సిస్టమ్కి షిఫ్టింగ్ అనేది చెప్పొచ్చు, రైట్. బట్ సబ్సిడీస్ అనేవి ఎల్పిజి కావచ్చు, కిరోసిన్లో కావచ్చు, అదే స్థిరంగా ఉంచారు లో ఇన్కమ్ హౌస్ హోల్డ్ సంబంధించి, రైట్. సో అదొక మంచిదే. అయితే పిఎం ఉజ్వల యోజన 2016కు సంబంధించి మనం చూసుకుంటే ఇది క్లీన్ కుకింగ్ ఫ్యూయల్కి ప్రొవైడ్ చేసే విధంగా మనం లక్ష్యం పెట్టుకున్నాం. అది రూరల్ హౌస్ హోల్డ్స్కి ఎక్కువగా సబ్సిడైజ్ కిరోసిన్ మీద డిపెండ్ అవ్వడానికి, తగ్గించడానికి విధంగా, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ ఇదంతా బ్యాక్గ్రౌండ్ విషయంలో మనం పెట్టుకుంటే ఇప్పుడు గ్లోబల్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే సబ్సిడీ రూపంలో ఏ కంట్రీస్ గ్లోబల్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ఇండోనేషియా కావచ్చు. ఇండోనేషియా అనేది 2015లోనే ముఖ్యంగా కొంత ఫేజ్డ్ అవుట్ ఫ్యూయల్ సబ్సిడీస్ సంబంధించి వాళ్ళు ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అనేవి రీఅలొకేట్ చేస్తున్నారు. అంటే కొంత ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మీద కొంత సబ్సిడీస్ అనేవి చూసుకుంటూ అవి షిఫ్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా ఇరాన్ అనేది 2010లో ముఖ్యంగా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ రూపంలో రీప్లేస్డ్ ఫ్యూయల్ సబ్సిడీస్ అనేవి సిటిజన్స్కి ఎకనామిక్ బర్డెన్ తగ్గించే విధంగా అందజేస్తున్నారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ చూసుకుంటే కొన్ని కంట్రీస్, స్వీడన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, కార్బన్ ట్యాక్సెస్ రూపంలో అదే ఇంపోజ్ చేస్తున్నారు ఫాజిల్ ఫ్యూయల్ యూజ్ని తగ్గించడానికి, రైట్. ఇవన్నీ మనకి వరల్డ్ వైడ్లో ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ అసలు టైప్స్ ఆఫ్ సబ్సిడీస్ ఏ విధంగా ఉంటాయనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సబ్సిడీస్గా చెప్పుకోవచ్చు. అవి ఎక్స్ప్లిసిట్ సబ్సిడీస్, అదేవిధంగా ఇంప్లిసిట్ సబ్సిడీస్. ఎక్స్ప్లిసిట్ సబ్సిడీస్ అంటే డైరెక్ట్ గవర్నమెంట్ పేమెంట్స్గా మనం ఫాజిల్ ఫ్యూయల్స్ కాస్ట్ని తగ్గించే విధంగా ఉండేవే ఎక్స్ప్లిసిట్ సబ్సిడీస్. అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ పేమెంట్ ఇచ్చేవి. అయితే ఈ ఎక్స్ప్లిసిట్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. అవి ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ సబ్సిడీస్. ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటే ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ని సపోర్ట్ చేయడం, అదేవిధంగా కాస్ట్ని రిఫైన్ చేయడం రూపంలో ప్రొడక్షన్ సబ్సిడీస్గా మనం చెప్పుకోవచ్చు. కన్జంప్షన్ సబ్సిడీస్ అంటే పర్చేజ్ ప్రైసెస్ని తగ్గించే విధంగా కన్జ్యూమర్స్ సంబంధించి ఇక్కడ అందిస్తున్నాం, రైట్. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ప్లిసిట్ అంటే గవర్నమెంట్ డైరెక్ట్ పేమెంట్స్ అనమాట, రైట్, టు లోవర్ ఫాజిల్ ఫ్యూయల్ కాస్ట్. నెక్స్ట్ ఇంప్లిసిట్ అంటే ఇక్కడ కాస్ట్ బోర్న్ బై సొసైటీ డ్యూ టు ఫాజిల్ ఫ్యూయల్ యూజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల మీద బర్డెన్ పడేదన్నమాట ఈ కాస్ట్ బేరింగ్. అంటే ఇక్కడ ఇంప్లిసిట్ సబ్సిడీస్ అంటే ఏంటి, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, హెల్త్ ఇంపాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా రోడ్డు రద్దీలు కావచ్చు, లేదా మౌలిక సదుపాయాలు డ్యామేజ్ అవ్వడం కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, రైట్. ఇవన్నీ మనకి ఇంప్లిసిట్ సబ్సిడీస్గా మనం చెప్పచ్చు, రైట్. సో ఈ టైప్స్ అనేవి కూడా స్టాటిక్ పార్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్. అయితే గ్లోబల్ స్కెనారియోలో చూసుకుంటే మనకి ముఖ్యంగా 2022లో ఎక్స్ప్లిసిట్ ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ అనేవి ఆల్మోస్ట్ $1.5 ట్రిలియన్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఈక్వల్ టు జీడిపి ఆఫ్ రష్యా ఆర్ ఆస్ట్రేలియాగా మనం చెప్పుకోవచ్చు, రైట్. అయితే 80% ఆఫ్ ఎక్స్ప్లిసిట్ సబ్సిడీస్ అనేవి కన్జ్యూమర్స్ వైపే ఉంటున్నాయి, 20% సపోర్టెడ్ ప్రొడ్యూసర్స్ వైపు ఉంటున్నాయి. అది ఇక్కడ గమనించాలి. సబ్సిడీస్ అనేవి బాగా పెరుగుతున్నాయి 2022లో, ఎక్కువగా రష్యా ఉక్రెయిన్ వార్, అదేవిధంగా హై ఎనర్జీ ప్రైసెస్ సంబంధించి మనం చూసుకుంటే, రైట్. సో అయితే కంట్రీ వైజ్ డిఫరెన్సెస్ చూసుకుంటే మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా కావచ్చు, లిబియా కావచ్చు, అల్జీరియా కావచ్చు, ఇవి ఆల్మోస్ట్ $500 per person ఇన్ సబ్సిడీస్గా మనం చూసుకుంటే సమ్టైమ్స్ మనకి వాళ్ళకి $1,000 కూడా సబ్సిడీస్ ఒక్కొక్క పర్సన్కి ప్రొవైడ్ చేస్తున్నాయి. అవి ఒక ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూరోపియన్ ఆర్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కావచ్చు, ఇవి జనరల్గా less than $100
$100 per person సబ్సిడీస్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, రైట్. ఇండియా వైజ్ ఇక్కడ చూసుకుంటే మనం ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ అనేవి $3 per personగా 2021లో ఉంటే 2025లో మనకి $9 ఉండేవి. ఇప్పుడు $3 2021లో తగ్గింది. ఎప్పుడైతే పాలసీ షిఫ్టింగ్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ చేసామో 2015లో ఇస్తున్న $9 నుంచి 2021 $3కి తగ్గిందనమాట సబ్సిడీస్ అనేవి, రైట్. ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ ఇవి మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. అయితే 7 ట్రిలియన్ ఫిగర్ సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. 7 ట్రిలియన్ ఫిగర్స్ అంటే బోత్ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ సబ్సిడీస్ మొత్తం కలిపితే మనకి 7 ట్రిలియన్ ఫిగర్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్స్ప్లిసిట్ సబ్సిడీస్, ఇందులో 18%గా కన్జంప్షన్, 14%గా ప్రొడక్షన్, 4%గా ఇక్కడ ఉంది, రైట్. అయితే ఇంప్లిసిట్లోకి వచ్చేసరికి మనకి 77% ఇంప్లిసిట్గానే చెప్పుకోవచ్చు. అందులో ఎయిర్ పొల్యూషన్ ఆటోమేటిక్గా 30% కావచ్చు, క్లైమేట్ చేంజ్ 30% కావచ్చు, రోడ్ యూజ్ అనేది 17% కావచ్చు, ఇలా ఇంక్లూడ్ చేసి ఉన్నాయి, రైట్. సో ఫైనల్గా రెడ్యూసింగ్ సబ్సిడీస్ అనేది ఇక్కడ మనం గ్రాడ్యువల్ రిడక్షన్ ఆఫ్ డైరెక్ట్ సపోర్ట్ ఫర్ ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ సంబంధించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే సబ్సిడీస్ అనేవి తగ్గుతున్నాయి అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే కార్బన్ ట్యాక్సెస్ ఇంప్లిమెంట్ చేయడం, అదేవిధంగా పొల్యూషన్ ప్రైసింగ్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అది ట్రూ కాస్ట్కి సంబంధించి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, రైట్. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అఫోర్డబుల్ ఆల్టర్నేటివ్ అనేది మనకి ఫేజింగ్ అవుట్ సబ్సిడీస్ రూపంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం, రైట్. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనం చూసుకుంటే సబ్సిడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్నా, సోలార్ ప్యానల్స్ వాడుతున్నా, రైట్. సో ఇవన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం, రైట్. సో ఇది ఎక్కువగా ఈ పర్టికులర్ డేటా పాయింట్లో లింక్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి డు నాట్ రెడ్యూస్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ లీనియర్ ప్రాజెక్ట్స్ సేస్ సుప్రీంకోర్టు. ఇక్కడ సుప్రీంకోర్టు రూలింగ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫారెస్ట్ ల్యాండ్ అనేది కంపల్సరీ లీనియర్ ప్రాజెక్ట్ సంబంధించి కంపల్సరీ ఫారెస్ట్ ల్యాండ్ రెడ్యూస్ చేయకూడదు అన్లెస్ కాంపెన్సేషన్ అనేది ఏ ఫారెస్టెడ్ ప్లాంట్కి సంబంధించి ఆ ప్లేస్కి సంబంధించి కాంపెన్సేషన్ ఎంతో కొంత ఇస్తే కానీ, రైట్. సో అది ఇక్కడ చెప్పారు. అయితే ముఖ్యంగా దీని అర్థం ఏంటంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి కానీ ఉపయోగిస్తున్నట్టయితే ఈక్వల్ ఏరియా అనేది కంపల్సరీ ఇంకో చోట కంపల్సరీ రీఫారెస్టేషన్ జరగాలి. అంతేగా, అది సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు రూలింగ్ అది, రైట్. సో ఇది మనం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కంటెక్స్ట్ అనేది అర్థమైంది కదా. ముఖ్యంగా లీనియర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ముఖ్యంగా ఇక్కడ లీనియర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి, రైట్. లీనియర్ ప్రాజెక్ట్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాజెక్ట్ దట్ ఈస్ స్ట్రక్చర్డ్ ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ ఫేజెస్. అంటే ఒక ప్రాజెక్టు మనకి దాదాపు చాలా ఎక్కువ సంవత్సరాలు ఫేజెస్ రూపంలో కంప్లీట్ అవుతూ ఉంటుంది, రైట్. ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మోడల్ని మనం ఇక్కడ వాటర్ ఫాల్ మోడల్గా పిలుస్తాం కూడా, రైట్. ఇలాంటివి ఎగ్జామినేషన్లో అడుగుతారు, రైట్. సో లీనియర్ ప్రాజెక్ట్ అయినా వాటర్ ఫాల్ మోడల్ అయినా ఒకటే, రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ సిరీస్ ఆఫ్ ఫేజెస్ అంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చాలా ఫేజెస్ తీసుకుంటాం, దాన్ని మనం లీనియర్ ప్రాజెక్ట్గా పిలుస్తాం, రైట్. ఇక్కడ లీనియర్ ప్రాజెక్ట్ అయినా, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయినా ఒక ఫారెస్ట్ ల్యాండ్లో వాళ్ళు చేస్తే అదే ఫారెస్ట్ ల్యాండ్లో ఏం జరుగుతుందో ఆ ఫారెస్ట్ని మనం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా డిగ్రేడ్ చేస్తున్నాం. సో అప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తూ వేరే చోట అది ఆ ల్యాండ్ని వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి. అంటే ఎఫారెస్టేషన్ అంటే వాళ్ళు రీఫారెస్టేషన్ అనేది జరగాలి అక్కడ, రైట్. సో ఇది మనకి ఇక్కడ రూలింగ్లో చెప్పారు. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అనేది మనకి డిఫారెస్టేషన్ కానీ ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేయడానికి ముఖ్యంగా దీన్ని తీసుకొచ్చాం, రైట్. అయితే 1996 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో టిఎన్ గోదావర్మన్ తిరుముల్పాడ్ కేసుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక క్రూషియల్ కీ రోల్ ప్లే చేసింది. ఈ ఫారెస్ట్ సంబంధించి బ్రాడర్ ఇంటర్ప్రిటేషన్ అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా నాన్ డిక్లేర్డ్ ఫారెస్ట్ అనేవి ప్రొటెక్ట్ చేయాలి అనే కంటెక్స్లో, రైట్. సో ఈ కేసు చాలా ఇంపార్టెంట్. 1996 సుప్రీంకోర్టుకి సంబంధించి టిఎన్ గోదావర్మన్ తిరుమల్పాడు కేసు, రైట్. సో ఇక్కడ లీనియర్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్మిషన్ లైన్స్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ లీనియర్ ప్రాజెక్ట్స్లోకి వస్తాయి, రైట్. ఇవి కొన్నిసార్లు ఫారెస్ట్ ల్యాండ్
ల్యాండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు పర్టికులర్గా కాంపెన్సేటరీ సంబంధించి కోర్ట్స్ అనేవి అడుగుతూ ఉంటాయి. ఇండియాస్ గ్రీన్ కవర్ ప్రొటెక్ట్ చేయాలి ఆలోచనల రూపంలోనే ఇవన్నీ జరుగుతాయి, రైట్. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ అనేది మనకు ఉంది, రైట్. ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి. అయితే ఈ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఫారెస్ట్ ల్యాండ్ని డైవర్స్ చేయడం అవసరం కొన్ని చోట్ల. అయితే దానికి సంబంధించి కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అనేది చాలా కంపల్సరీ జరగాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే లీనియర్ ప్రాజెక్ట్స్ లాగే ఇవి కూడా ట్రీట్ చేస్తారు. గవర్నమెంట్ అనేది కంపల్సరీ ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కోసం డైవర్ట్ చేస్తే కంపల్సరీ ఎకలాజికల్ లాస్ జరుగుతుంది కాబట్టి దానికి కాంపెన్సేషన్గా రీఫారెస్టేషన్ అనేది వేరే చోట జరగాలి, రైట్. సో ఇవి మనం ఈ ఆర్టికల్లో చెప్పారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా ఇండోనేషియా టైమ్స్ యాజ్ ఏ బీకన్ ఫర్ గ్లోబల్ రిలేషన్స్. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడాలంటే సో ఏ మోడల్ ఫర్ గ్లోబల్ కోఆపరేషన్గా చెప్పుకోవచ్చు. మనం ప్రీవియస్గా ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ వైజ్ చాలా ఆర్టికల్స్ అయితే కవర్ చేసుకున్నాం. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే ఇండియా ఇండోనేషియా అనేది 1950 నుంచి మనం చూసుకుంటే చాలా మంచి బైలేటరల్ రిలేషన్స్ అనేవి రిచ్ హిస్టరీ అనేది మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండోనేషియన్ ఫౌండింగ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో సుకర్నో, అతను ముఖ్యంగా ఇండియాస్ ఫస్ట్ రిపబ్లిక్ డే అంటే 1950లో జరిగిన ఇండియాస్ ఫస్ట్ గణతంత్ర దినోత్సవానికి సుకర్ణ గారు చీఫ్ గెస్ట్గా రావడం అనేది జరిగింది. అప్పటి నుంచి మనకి రిలేషన్షిప్ అనేది పెరుగుతూ వస్తుంది. ట్రేడ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, జియో పాలిటిక్స్ కావచ్చు, వీటికి సంబంధించి మ్యూచువల్ కోఆపరేషన్ మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అయితే కీ డెవలప్మెంట్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ట్రేడ్ గ్రోత్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అరౌండ్ బైలేటరల్ ట్రేడ్ అనేది మనకి ఇక్కడ $30 బిలియన్ అనేది కనిపిస్తుంది. పొటెన్షియల్ అంటే దీన్ని ముందుకు ట్రిపుల్ చేసే విధంగా, అంటే నెక్స్ట్ డికేడ్లో ఇది ట్రిపుల్ అయ్యే అవకాశం, క్వాడ్రపుల్ అయ్యే అవకాశం, అంటే 4 అంచెలు అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనకి 1966 నుంచి వీళ్ళు సైన్ చేయడం జరిగింది. అప్పుడు ఫౌండేషన్తో వీళ్ళు ఇంకా కోఆపరేషన్తో కొన్ని ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇలాంటి సెక్టార్స్ మీద కోఆపరేషన్ పెంచుకుంటూ ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ మనకి సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా, సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కూడా మనకి ఇండియా ఇండోనేషియా అనేది కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది 2018 నుంచి డెవలప్ చేసుకున్నాం. ఇది ముఖ్యంగా మారిటైమ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిఫెన్స్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సంప్రదించి షేర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ముఖ్యంగా ఫోకస్ చేశారు. అదేవిధంగా కౌంటర్ టెర్రరిజం కావచ్చు, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అవి కొత్త ఏరియాస్గా కొలాబరేషన్లో చెప్పుకోవచ్చు. ఈ మధ్య మనం మీట్ అయినప్పుడు, రైట్. ప్రీవియస్గా ఇండోనేషియన్ చీఫ్ గెస్ట్గా వచ్చారు కాబట్టి, రైట్. సో నెక్స్ట్ మనకి జియో పొలిటికల్ పొజిషన్ ఆర్ సిగ్నిఫికెన్స్గా చూసుకుంటే ఈ రెండు దేశాలు మనకి ఇండో పసిఫిక్ రీజియన్లో చాలా ప్రభావితమైన దేశాలే, రైట్. ఇండోనేషియాకి సంబంధించి రీసెంట్గా మనం బ్రిక్స్లోకి చేరడం మనం చూసాం, రైట్. అది చాలా రోల్ అనేది ప్లే చేయబోతుంది గ్లోబల్ అఫైర్స్లో ముఖ్యంగా, రైట్. సో అయితే అడిషనల్గా మనం చూసుకుంటే గ్లోబల్ డైనమిక్స్ సంబంధించి, కాంప్లెక్స్ నేవిగేటింగ్ సంబంధించి మనం చూసుకుంటే యుఎస్ చైనా రిలేషన్స్లో కీలక పాత్ర అయితే పోషించే అవకాశం ఉంది. వీళ్ళిద్దరి కాంప్లెక్స్ డైనమిక్స్ రోల్ అయితే, అంటే ఇండోనేషియా రోల్ అయితే చాలా వరకు ముందు మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కీ సెక్టార్స్లో ఫ్యూచర్ కోఆపరేషన్ మనం చూసుకుంటే ఎనర్జీలో మనకి ఈ క్లీన్ ఎనర్జీని ట్రాన్సిషన్ చేయడం కావచ్చు, క్లైమేట్ చేంజ్ని ట్యాక్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్లో చూసుకుంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో ట్రేడ్ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీలో కావచ్చు, మనం కోఆపరేషన్ అనేది ముందు తీసుకెళ్తాబోతున్నాం ఫ్యూచర్ కోఆపరేషన్లో. అదేవిధంగా టెక్నాలజీ పరంగా చూసుకుంటే జాయింట్ ఎఫర్ట్స్ అయితే ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి టెక్నాలజీ సెక్టర్లో ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి మారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఇక్కడ ఇండియా లేదా ఇండో పసిఫిక్ రీజియన్లో పీస్ని మనం స్టెబిలైజ్ చేయడానికి, పెంచడానికి వీళ్ళు ఈ సెక్యూరిటీ రూపంలో కోఆపరేషన్ అయితే చేశారు. అయితే ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది అనేది ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇండియా ఇండోనేషియా అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్గా ముందుకెళ్తున్నాయి. ఆల్మోస్ట్ 6.5% ఇండియా అయితే 5.1% ఇండోనేషియా మనకి ఈ గ్రోత్ అయితే ఉన్నాయి. డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి కూడా డిఫెన్సే కాదు, అంతకు మించి రెండు దేశాలు కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి, రైట్. గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి ఇప్పుడు వీళ్ళిద్దరు రిలేషన్స్లో అనేది మనం అర్థం చేసుకుంటే రెండు దేశాలు ఇండో పసిఫిక్ స్టెబిలిటీకి సంబంధించి చాలా
ఇంపార్టెంట్, ఎకనామిక్ ప్రాస్పెరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ కోఆపరేషన్ మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్స్కి ఒక విధానం, ఒక ఎగ్జాంపుల్గా మనకి చెప్పచ్చు. ట్రేడ్, సెక్యూరిటీ, జియోపొలిటిక్స్ అనేవి కొంత మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇక్కడ చూసుకుంటే లెర్నింగ్ స్టెప్స్. మనకి ఇండియా అనేది ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం చూసుకుంటే రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో మన ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనకి కొంత బడ్జెట్ అలొకేషన్ అయితే ఇంక్రీజ్ అయింది. అది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే యూనియన్ బడ్జెట్ 2025కి సంబంధించి హయ్యర్ ఫండ్స్ అయితే ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఆల్మోస్ట్ 500 crore రూపీస్ అనేది ఇక్కడ ఏఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి కేటాయించారని తెలుస్తుంది. బ్రాడ్బ్యాండ్ ఫర్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఫండింగ్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐఐటీస్ కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి, రైట్. సో ఇది కొంత మంచి పరిణామే. అయితే బడ్జెట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 7% ఇంక్రీజ్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్లో మనకు కనిపిస్తుంది. ప్రీవియస్గా 2023-24 చూసుకుంటే 10% హయ్యర్ దాన్ ద రివైజ్డ్ ఎస్టిమేట్స్గా చెప్పచ్చు, రైట్. సో అయితే ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ సంబంధించి ఛాలెంజెస్ ఏమున్నాయంటే అంబిషియస్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రపోజ్ చేసిన రిఫార్మ్స్ మనం చూసుకుంటే ఏమున్నాయి, అవి 4-year డిగ్రీ అనేది డిగ్రీ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా బైయాన్యువల్ అడ్మిషన్స్ కావచ్చు, లేదా సబ్స్టాన్షియల్ ఫండింగ్ అనేది చాలా అవసరం వీటికి, రైట్. సో ఈ రిఫార్మ్స్ అనేవి ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి కంపల్సరీ అవసరం కాబట్టి ఇది కొంత లార్జ్ పోర్షన్లో కాస్ట్ అవుతాయి కాబట్టి ఇది ఒక ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. బడ్జెట్ 2025 అయితే అంత సఫిషియెంట్గా ఫైనాన్షియల్ కన్సర్న్స్కి అడ్రస్ చేసినట్టయితే లేదు హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే, రైట్. అయితే నెక్స్ట్ మనకి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గురించి మాట్లాడితే మనకి రీసెంట్గా యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024 రిపోర్ట్ చూసుకుంటే ఇది సిగ్నిఫికెంట్ గ్యాప్స్ అనేవి ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో పర్టికులర్గా మనకి ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీలో మనకు కనిపించాయి, రైట్. సో అయితే కొన్ని లెర్నింగ్ క్లాసెస్ అంటే COVID-19 తర్వాత మనం చూసుకుంటే కొన్ని లెర్నింగ్ క్లాసెస్ అనేవి మనం చూసాం, కానీ కొంత దానికి సంబంధించి రికవరీ కూడా మనం చూసాం. కానీ ఇంకా ఈ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ సంబంధించి చాలా హయ్యర్ లెవెల్స్, ముఖ్యంగా చాలా లెవెల్స్ అయితే ముఖ్యంగా హయ్యెస్ట్గా ఉన్నాయి. కంట్రీ అనేది ఇంకా ముందుకెళ్లాల్సి వస్తుంది. ఇంకా చాలా గ్యాప్స్ అయితే తీసుకుంటున్నాయి ఈ టార్గెట్ని. అంటే మనకి ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ టార్గెట్స్ని రీచ్ అవ్వాలంటే ఇంకా చాలా టైం అవసరం అయితే ఉందనేది కూడా మనకి నిపుణ్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో 2026 నుంచి 27కి సంబంధించి కూడా ఇక్కడ చెప్తుంది. అయితే నిపుణ్ భారత్ స్కీమ్ అంటే ఏంటి? ఈ స్కీమ్ అనేది ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీని అందరి చిల్డ్రన్కి 2026-27కి సంబంధించి టార్గెట్ పెట్టుకున్నాము, రైట్. సో బట్ ఇది చాలా స్లోగా మనం ఇది జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ముఖ్యంగా ఇది కన్సంట్రేటెడ్ ఎఫర్ట్స్ అయితే మనకి సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ టార్గెట్ని మనం నిపుణ్ భారత్ స్కీమ్ని మనం సక్సెస్ సాధించాలంటే చాలా అవసరం, రైట్. అయితే ఈ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని బిల్డ్ చేయడానికి చాలా అవసరం. ఈ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ఏదైతే ఉందో అది చాలా అవసరం అని, అదేవిధంగా ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చాలా అవసరం అనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ అనేది ఇక్కడ పెరిగింది. ఎలా అంటే బడ్జెట్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఆల్మోస్ట్ 11,000 crore మనకి ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. అది మనకి 16% రైజ్గా చెప్పుకోవచ్చు. అయితే మనకి పర్సంటేజ్ ఆఫ్ టోటల్ బడ్జెట్ మనకి ఓన్లీ మార్జినల్గా చెప్పుకోవచ్చు, 0.12 percentage pointsగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అలొకేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే మనకి అసలు చేంజ్ లేకుండా 0.99% మాత్రమే ఉంది, రైట్. సో అయితే కీ ఫోకస్ అనేది ఎర్లీ ఎడ్యుకేషన్ మీద ఇక్కడ పెట్టారనేది చెప్పుకోవచ్చు. ఎర్లీ ఎడ్యుకేషన్, రైట్. ఎందుకంటే మనకి NEP 2020 ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఫోకస్ చేసింది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ ఎడ్యుకేషన్, రైట్. ఇది ఏం ప్రపోజ్ చేసింది, 5+3+4 సిస్టమ్ అనేది ప్రపోజ్ చేసింది. ఇది 5 years ఆఫ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేస్తూ, రైట్. సో ఇక్కడ క్రిటికల్ గ్యాప్ అనేది ఇంకా ఉన్నాయి. 2 years బిఫోర్ క్లాస్ 1 ఏదైతే ఉందో అది అంగన్వాడీ వర్కర్స్ రిలేటెడ్గా ఉంది కాబట్టి అండర్ పెయిడ్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ అనేది అంగన్వాడీ వర్కర్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడే ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీని మనం ముందు అచీవ్ చేయాలంటే ఈ నిపుణ్ భారత్ స్కీమ్ సంబంధించి ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ యొక్క రోల్ని గుర్తించి
సంబంధించి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, హౌ బెగ్గర్ థై నైబర్ పాలసీస్ కెన్ మేక్ గ్లోబల్ ట్రేడ్ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనం ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బెగ్గర్ థై నైబర్ పాలసీ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ ప్రొటెక్షనిస్ట్ ఎకానమిక్ పాలసీ దట్ హార్మ్స్ అదర్ కంట్రీస్ టు బెనిఫిట్ ఏ కంట్రీస్ ఓన్ ఎకానమీ. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇతర దేశాలకు హాని కలిగించే రక్షణాత్మక ఆర్థిక విధానంగా ఇది మనం చెప్తాం. అంటే బిచ్చగాడితో పొరుగువాడు విధానంగా, బిచ్చగాడు తన పొరుగు దేశ విధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్, తెలుగులో అయితే, రైట్. సో అయితే ఇక్కడ మనకి ఈ పాలసీస్ ఎలా ఉంటాయి, బెగ్గర్ థై నైబర్ పాలసీస్ సంబంధించి ముఖ్యంగా ఎలా ఉంటాయంటే ముఖ్యంగా ట్రేడ్ బ్యారియర్గా మనకి కనిపిస్తాయి. అంటే హెవీ టారిఫ్స్ కావచ్చు, కోటాస్ కావచ్చు, ఇంపోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ అనేవి ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఎదురు కావచ్చు, లేదా మనకి కరెన్సీ వార్స్ అనేవి జరగచ్చు, రైట్. కరెన్సీ వార్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఇంటెన్షనల్గా వాళ్ళ యొక్క కరెన్సీని డెప్రిషియేట్ అంటే తగ్గించే అవకాశం ఉంది. నేషనల్ కరెన్సీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ని చీప్ చేసి ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ని ఎక్స్పెన్సివ్ చేయడానికి, రైట్. సో ఇదొక కరెన్సీ వార్స్ని, ట్రేడ్ బ్యారియర్స్ని ఇది ఒక కీ పాలసీస్గా బెగ్గర్ థై పాలసీగా, నైబర్ పాలసీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా, రైట్. సో అయితే ఈ బెగ్గర్ థై నైబర్ టర్మ్ అనేది ఏదైతే ఉందో అది మనకి స్కాటిష్ ఎకనామిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆడమ్ స్మిత్ 1776లో తన బుక్లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్లో దీన్ని చెప్పడం జరిగింది. అతను క్రిటిసైజ్ చేసింది ఏంటంటే మెర్సెంటలిస్ట్ పాలసీస్, అంటే ఆర్థిక లేదా వాణిజ్య విధానాలు అప్పట్లో ఆయన ఉన్న టైంలో ఉన్నటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ ఆయన అలాంటి విధానాలు ఎప్పుడు నేషనల్ అంటే ఇతర ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయి ఇతర దేశాల వ్యయంతో మన దేశ యొక్క వెల్త్ పెంచుకోవడం అది కరెక్ట్ కాదనేది చెప్తున్నారు. ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ అనేది అన్ని దేశాలకు సంబంధించి లాంగ్ రన్లో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా ఈయన చెప్పారు. అయితే ఈ పాలసీ సపోర్ట్ అనేది మనం చూస్తే చాలామంది ప్రొపోనెంట్స్ ఆర్గ్యూ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇది డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని, జాబ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది సపోర్ట్ చేస్తున్నారు ఈ పాలసీని. బట్ అది కరెక్టా కాదనేది చూడాలి. అయితే ఈ కొన్ని సెక్టార్స్ని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. నేషనల్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ అనేది ఎర్లీ స్టేజెస్లో ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా కరెన్సీ డివాల్యుయేషన్ కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ని మనకి బూస్ట్ చేస్తుంది, అది చీప్ చేస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇది కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే క్రిటిక్స్ ఏమని ఆర్గ్యూ చేస్తున్నారంటే ఈ పాలసీస్ కొంత ట్రేడ్ వార్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. రిటాలియేటరీ యాక్షన్స్ అంటే ఒక దేశం వాళ్ళ కరెన్సీని తగ్గించేసి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని చీప్ చేసేసి ఇంపోర్ట్స్ని ఎక్స్పెన్సివ్ చేయడం వల్ల వాళ్ళకి కలిసి వస్తుంది. అది చూసి ఇంకో దేశం కూడా అలా చేస్తుంది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో కొంత గ్రేట్ డిప్రెషన్ అయితే మనకి ఆర్థిక మాంద్యం అయితే దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని గతంలో చూసుకుంటే చైనా, జపాన్ లాంటి కంట్రీస్ కూడా కొంత కరెన్సీ డివాల్యుయేషన్ చేశారు అని కొంత అక్యూజ్ చేసుకున్నారు ఒకరికొకరు మనం చూసాం. అయితే పాలసీస్ అనేవి డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ని బెనిఫిట్ చేసి వేరే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అదర్ కన్జ్యూమర్స్ని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే కరెంట్ కంటెక్స్ట్లో మనం చూసుకుంటే యుఎస్ చైనా ట్రేడ్ వార్ సంబంధించి మాట్లాడుకుంటే ప్రెసిడెంట్ ట్రంప్ రూల్లో మనం యుఎస్ అనేది చైనీస్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ ఇంపోజ్ చేయడం చూసాం. ప్రొటెక్ట్ అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓన్లీ, రైట్. అది లక్ష్యం ఏంటి, అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్స్ సంబంధించి రక్షించుకోవడానికే వాళ్ళు అలా చేశారు, రైట్. ఇది కొంత యుఎస్ ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ అవ్వచ్చు, కానీ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా హయ్యర్ ప్రైసెస్ గూడ్స్ సంబంధించి హయ్యర్ ప్రైసెస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కరెన్సీ వార్ సంబంధించి ఒక కంట్రీ యుఎస్ డెప్రిషియేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అనేది వాళ్ళ యొక్క కరెన్సీని తగ్గిస్తే కంపల్సరీ ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్స్ అనేవి చీప్ అవుతాయి. అదర్ కంట్రీస్ అవి కూడా రిటాలియేట్ అయ్యి అవి కూడా వాటిని ఆపాదించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా కరెన్సీని డివాల్యుయేట్ చేస్తే గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ఆర్థిక పరంగా అస్థిరత అనేది ఏర్పడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. అయితే బెగ్గర్ థై పాలసీస్, నైబర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ మనం మాట్లాడాలి. ట్రేడ్ వార్స్ అండ్ గ్లోబల్ రెసెషన్ అదొకటి మనం ఇప్పుడు చెప్పుకున్నాం, రైట్. సో అదేవిధంగా మనకి డొమెస్టిక్ వర్సెస్
గ్లోబల్ ఇంపాక్ట్ అనేది మనం చూసుకుంటాం. అంటే డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్కి బెనిఫిటే, బట్ ఈ పాలసీస్ కన్జ్యూమర్స్ అనేది హయ్యర్ ప్రైసెస్ సంబంధించి కన్జ్యూమర్స్కి హర్ట్ చేసే అవకాశం ఉంది. గూడ్స్ కొంతమందికి యాక్సెసిబిలిటీ అనేది తగ్గించే అవకాశం ఉంది, రైట్. సో అదేవిధంగా రిటాలియేషన్ అండ్ ఎస్కలేషన్ సంబంధించి, అంటే రిటాలియేటరీ టారిఫ్స్ అనేవి మనకి కొంత హర్ట్ అయ్యే అవకాశం ఉంది వేరే కంట్రీకి. దీనివల్ల మనకి రిలేషన్స్ అనేవి దెబ్బతినే అవకాశం ఉంది. మనం ఇప్పుడు యూఎస్ చైనా టెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా, రైట్. సో ఇదంతా మనకి మంచి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో బెగ్గర్ థై నైబర్ పాలసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రోత్ ఓవర్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ మనకి రీసెంట్గా మనకి చూసాం, ఎకానమీకి సంబంధించి మనం కవర్ చేసుకుంటాం. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే ఆర్బీఐ చాలా ఆల్మోస్ట్ మనకి 5 years తర్వాత ఈ రెపో రేట్ని, మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి రెపో రేట్ని మనం 6.5% to 6.25% మనం తగ్గించడం అయితే ఇక్కడ చూసాం. ఇది ఒక షిఫ్ట్గా మనం చెప్పుకోవచ్చు. సిగ్నిఫికెంట్ డిపార్చర్ ఫ్రమ్ ప్రీవియస్ పాలసీ పొజిషన్. అంటే మనం ఆల్మోస్ట్ 5 years 6.5% మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, బట్ ఇప్పుడు 6.25% తగ్గించాం, రైట్. అయితే ఎందుకు రీజన్ అనేది ఇక్కడ మనం గమనిస్తే రేట్ కట్ జరగాల్సిందిగా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ని మోడరేషన్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ అనేది 5.2% మోడరేట్ అయితే డిసెంబర్లో జరిగింది. స్టిల్ మనకి ఆర్బీఎస్ టార్గెట్ ఏదైతుందో 4% కన్నా ఎక్కువే ఉంది. అది కొంత ఈజ్ అవుతుందనే సైన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇది కొంత గ్రోత్ ఓవర్ ఇన్ఫ్లేషన్ని కొంత ప్రయారిటైజ్ చేసే డెసిషన్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. ఒక పక్క ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, గ్రోత్ ప్రొజెక్షన్ అనేవి 2024-25కి సంబంధించి చూసుకుంటే 6.4% అనేది తగ్గుతుంది, రైట్. అది 4 year లోగా మనం చెప్తున్నాం, రైట్. మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో అది ఏం ఫోకస్ చేస్తుంది, గ్రోత్ని స్టిమ్యులేట్ చేసే విధంగా. ఎస్పెషల్లీ మనకి సెకండ్ క్వార్టర్ ఆఫ్ జీడిపి గ్రోత్ అనేది 5.4%గా మనకి ఇక్కడ చూపిస్తుంది, రైట్. అయితే గ్లోబల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నాం. గ్లోబల్ అన్సర్టెనిటీస్ కావచ్చు, స్ట్రాంగ్ యుఎస్ డాలర్ కావచ్చు, డిస్ఇన్ఫ్లేషన్ స్లోగా ఉండడం కావచ్చు. ఇవన్నీ మనకి కొంత ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా లాంటి వాటి మీద ప్రెజర్ అయితే పడుతుంది. ఈ ఫ్యాక్టర్స్ మనకి ఇలాంటి ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి సపోర్ట్ చేసే విధంగా మనకి కాంట్రిబ్యూషన్ అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఆర్బీఐ ప్రొజెక్షన్ అనేది ఇన్ఫ్లేషన్ అనేది 4.2%గా 2025-26లో మనం ప్రాజెక్ట్ చేశారు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అవుట్లుక్, రైట్. సో అయితే ఫేవరబుల్ కండిషన్స్ అయితే మనకు ఉన్నాయి. నార్మల్ మాన్సూన్ కావచ్చు, బంపర్ హార్వెస్ట్ అనేది కీ వెజిటబుల్స్ లైక్ టొమాటోస్, ఆనియన్స్, పొటాటోస్ సంబంధించి. అయితే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది 4.2% అయితే ఉండొచ్చు 2025-26ని మనకి ప్రాజెక్ట్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది, రైట్. మానిటరీ అండ్ ఫిస్కల్ పాలసీ అలైన్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆర్బీఐ పాలసీ అనేది మనకి గవర్నమెంట్ ఫిస్కల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మనం చూసుకుంటే ఆర్బీఐ ఒకటి చెప్పేది, గవర్నమెంట్ ఒకటి చెప్పేది, వీళ్ళిద్దరి మధ్య కొంత వాదంలా ఉండేది, రైట్. సో ఇక్కడ అలా కాదు. ఈసారి మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ అలైన్మెంట్ అయితే కొంత కోఆపరేషన్గా ముందుకు వెళ్తున్నారు. మానిటరీ ఫిస్కల్ పాలసీ సంబంధించి ఎకనామిక్ రికవరీ అయితే మనకి ప్రధాన ఫోకస్గా మనం ముందుకెళ్తున్నారు. అయితే ఫ్యూచర్ కన్సిడరేషన్స్ అయితే అంటే ఒక బెటర్ రిఫ్లెక్ట్ రియల్ టైమ్ ఎకనామిక్ డేటా అనేది మనకి చాలా అవసరం. బై మంత్లీ మీటింగ్స్ అనేవి మనకి ఆర్బీఐ నుంచి ఈ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటే ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ సంబంధించి కావచ్చు, రెస్పాన్సివ్ అండ్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అయితే ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సెంటర్ హోల్డ్స్ కన్సల్టేషన్ విత్ స్టేట్స్ ఆన్ సెట్టింగ్ అప్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎస్ఎన్టీకి సంబంధించి మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యామ్ ష్యూర్ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామినేషన్. ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి కూడా, రైట్. సో ఇవి కంపల్సరీ మెయిన్స్లో అయినా ప్రిలిమ్స్లో అయినా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. బయోటెక్నాలజీ పాలసీ, రైట్. సో అయితే ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది బయోటెక్నాలజీ ఎకానమీ, బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్, అంటే బయో E3 పాలసీ అనేది, రైట్. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్, బయో E3 పాలసీ. బయో మ్యానుఫ్యాక్చరింగ్ మన కంట్రీలో ప్రమోట్ చేయడానికి ఈ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో మనకి ప్రొడక్షన్ ఆఫ్ బయో బేస్డ్ కెమికల్స్ కావచ్చు, రైట్. బయో బేస్డ్ కెమికల్స్, అదేవిధంగా మనకి బయో పాలిమర్స్ కావచ్చు, రైట్.
అదేవిధంగా ఎంజైమ్స్ కావచ్చు, వాటితో పాటు మనకి స్మార్ట్ ప్రోటీన్స్ కావచ్చు, అదేవిధంగా ఫంక్షనల్ ఫుడ్స్ కావచ్చు, వాటితో పాటు మనకి ఇంక్లూడింగ్ ఆల్ బయోబేస్డ్, మనకి ముఖ్యంగా బయోబేస్డ్ కెమికల్స్, బయోపాలిమర్స్, ఎంజైమ్స్, స్మార్ట్ ప్రోటీన్స్, ఫంక్షనల్ ఫుడ్స్ అండ్ మోర్, ఇవన్నీ మనకి ఈ బయో పాలసీలో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ మూవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా గ్రోత్ అనేది ఏదైతే ఉందో బయోటెక్నాలజీలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సెక్టార్లో ఇమ్మెన్స్ పొటెన్షియల్ అయితే మనకి జాబ్స్ క్రియేట్ చేసే విధంగా ఎకానమీ కాంట్రిబ్యూటర్గా మనకు ఉంది కాబట్టి దీని మీద ఫోకస్ చేశారు, రైట్. అయితే ఇందులో కీ పాయింట్స్ ఏంటి అనేది ముందుకెళ్తే, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వేరియస్ స్టేట్స్లో ఏ విధంగా ఉన్నాయో ఏర్పాట్లకు సంబంధించి ఫోకస్ చేస్తుంది. ఈ ఫెసిలిటీస్ ముఖ్యంగా హై వాల్యూ బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే విధంగా, అదేవిధంగా ఇవి మనకి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఫార్మా కావచ్చు, అగ్రి కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, వీటికి సంబంధించి మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్టేట్ సెంట్రల్ కొలాబరేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. క్లియర్ బయోటెక్నాలజీ పాలసీకి సంబంధించి చాలా స్టేట్స్ అనేవి ఇక్కడ చాలా స్టేట్స్లో లేవు, ఇవి కరువయ్యాయి. బట్ కొలాబరేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి, అప్పుడే మనకి బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అయితే అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సక్సెస్ఫుల్ కంపెనీస్ బయోకాన్ అనేది ఉంది. బయోకాన్ అనేది ఒక ప్రామినెంట్ బయోటెక్నాలజీ కంపెనీగా మన ఇండియాలో ఉంది. ఈ బయోకాన్ అనేది ఇండియాస్ లీడింగ్ బయోటెక్నాలజీ ఫర్మ్గా ఉంది. ఇది సక్సెస్ఫుల్గా బయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తుంది. అదేవిధంగా బయోటెక్నాలజీ డ్రివెన్ హెల్త్ కేర్ సొల్యూషన్స్కి సంబంధించి కూడా ప్రాసెసింగ్ కాంట్రిబ్యూషన్ కూడా మనకి ఉంది, రైట్. అయితే యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే, స్టేట్స్ అనేవి కంపల్సరీ ఈ స్టేట్ సెంట్రిక్ బయో E3 సెల్స్ కూడా డెవలప్ చేయాలి అనేది కూడా యాక్షన్ ప్లాన్లో ఉంది. కంపల్సరీ ఫార్ములేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ పాలసీస్ సంబంధించి ఒక గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్టేట్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్స్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా బయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హబ్స్ కూడా వీళ్ళు ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, రైట్. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా, మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ కూడా మనకి దీని నుంచి ఉంటుంది కాబట్టి కమింగ్ ఇయర్స్లో. అదేవిధంగా కొన్ని ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ఛాలెంజెస్ చూస్తే ఫినాన్షియల్ అండ్ స్ట్రాటజిక్ డైరెక్షన్ అనేది మనకి అవసరం. అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే చాలా అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక యూనిఫైడ్ నేషనల్ స్ట్రాటజీ అయితే మనకి ఉంటే ఫుల్ పొటెన్షియల్ ఉన్న బయోటెక్నాలజీని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు, రైట్. స్టేట్ ప్రజెంటేషన్ సంబంధించి కొంత ఫెడరల్ సపోర్ట్ అయితే మనకి చాలా అవసరం, రైట్. సో ఇవి మనకి ఈ వీక్ అంతా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పరంగా మనం ఇందులో వీక్లీ రౌండప్లో భాగంగా మనం కవర్ చేసుకోవచ్చు. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.